హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసారండి. ఈరోజు బెండకాయ పులుసు వండుతున్నాను అనమాట. నేను దానికి ఏమేమి కావాలి అనుకుంటే, మనం ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి, బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు కావాలి అనుకుంటే కరివేపాకు, మనం వేసుకుంటాం కదా బగారా అంటే ఆవాలు, ఇవన్నీ వేసుకో. అయితే ఈ బెండకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని కొంచెం సేపు మగ్గిన తర్వాత ప్లేట్ మూత పెట్టి మగ్గనించాలి. మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత, అంటే ముక్క మెత్తగా అయిన తర్వాత మనం చింతపండు రసం తీసుకుని పెట్టుకోవాలి ఫస్టే. ఆ చింతపండు రసాన్ని మనం ఈ మగ్గిన ముక్కలు ఉంటాయి కదండి, టమాటాతో ఇవి గట్టిగా ఉన్నాయనుకోండి ముక్కలు బాగోవు అనమాట. బాగా మగ్గిపోయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు రసం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. మూత ఎందుకు పెట్టుతున్నానంటే పద్దాక, అంటే మూత పెట్టి మనం మగ్గనించామనుకోండి వెజిటేబుల్స్ బాగా మగ్గుతాయి. మనం చింతపండు రసం వేస్తున్నాం అన్నప్పుడే కారం వేసుకోవాలి. ఒక 2 సెకండ్స్ వరకు మాత్రమే ఫ్రై చేయాలి కారం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.